గట్టిగా లౌడ్ వాయిస్ ఓకే. రైట్. విశ్రాంతి. చేతులు ఈ విధంగా తీసుకున్నప్పుడు కపాలభాతి అంతా పూర్తి నాడీ వ్యవస్థ అంతా కదులుతుంది. అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ చేయండి. వన్స్ మోర్. ఉంటుంది, గమనించండి. ఓకే. లాస్ట్ వీక్ రాకుండా ఇప్పుడు వచ్చిన ఎవరున్నారు? అందరు పాత వాళ్ళు కదా, మీరు లాస్ట్ వీక్ చేశారు కదా. రెడీ. మధ్యలో వచ్చండి. మధ్యలో ప్లేస్ వస్తే సరిపోతుంది. ఇంకొక లైన్ మీరు అలా కూర్చోండి. రెడీ. బాడీ రొటేట్. పద్మసాధన. ఫ్రంట్ డౌన్ చేసుకొని 6 రౌండ్ 6 సార్లు కుడి వైపు నుంచి, 6 సార్లు ఎడమ వైపు నుంచి. పద్మాసనం తీసుకోవచ్చు. పద్మాసనం వస్తుంది కదా, పద్మాసనం తీసుకొని చేయొచ్చు. పద్మాసనం తీసుకొని చేయండి. మ్యాక్సిమం ట్రై చేయండి. రాకపోతే అలాగే తప్పదు. ఫ్రంట్ డౌన్. చేతులు మోకల మీద. రౌండ్ సర్కిల్. 6 సార్లు కుడి వైపు నుంచి, 6 సార్లు ఎడమ వైపు నుంచి. మొక్కలు చేతులు తీసుకోండి. చేతులు మొక్కలు తీసుకోండి. మొక్కల మీద నడుము దగ్గర పప్పు రూపుతాం కదా, ఆ మాదిరి రావాలి. రౌండ్ సర్కిల్. 6 క్లాక్ వైజ్, 6 యాంటీ క్లాక్ వైజ్. ఫ్రంట్కి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్, బ్యాక్కి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్. వెనక్కి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకోవాలి. ముందుకు వంగినప్పుడు గాలి బయటకు విడిచిపెట్టాలి. నడుం దగ్గర క్లాక్ వైజ్ 6, యాంటీ క్లాక్ వైజ్ 6. ఆఫ్టర్ మకరాసన, క్రొకొడైల్ పోజ్. ఈ ప్లేస్ అంతా బాగుంది. ప్లేస్ అంతా హ్యాపీగా రావచ్చు. మకరాసన, క్రొకొడైల్ పోజ్. మడమలు ఎలా ఉండాలి? మడమలు లోపలికి, ఫింగర్స్ బయటికి. చేతులు 2 భుజాల పక్కకి తీసుకోవచ్చు. గెట్ రెడీ. అర్ధ శలభాసన, రైట్ లెగ్. అర్ధ శలభాసన, రైట్ లెగ్. 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. చిన్న గెడ్డం నేల టచ్ చేయాలి. చేతులు 2 పొడవు బ్యాక్ పెట్టుకోవాలి. కుడి కాలు స్ట్రైట్గా పైకి లేపాలి. కాలు స్ట్రైట్గా నేలకు టచ్ చేస్తుంది. ఇలా చేతులు బ్యాక్ అండి, వెనక్కి అండి. చేతులు వెనక్కి తీసుకోండి. రైట్. చిన్న గడ్డ నేల టచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మకరాసన. రిలాక్స్. మకరాసన. other leg, other leg, other leg. 1 2 3 4 5 6 7 8 9 10.
విశ్రాంతి. రెండు కాళ్ళు స్ట్రైట్ గా పైకి లేపుతాం. పిడికిలు బిగించండి, టైస్ కింద తీసుకోండి. పిడికిలు బిగించండి, టైస్ కింద తీసుకోండి. టైస్ కింద ఈజీగా ఉంటుంది. టైస్ కింద తీసుకోండి, కిందకి టైస్ కింద తీసుకోండి. చిన్న నేల టచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. మకరాసనం. ఆఫ్టర్ గెట్ రెడీ, భుజంగాసన. భుజంగుడు స్నేక్. చేతులను భుజాల పక్క తీసుకొని ఫ్రంట్ పాటు పాము పడవ మాదిరిగా పైకి లేపుతాం. అప్. కాళ్ళని దగ్గరికి, కాళ్ళ దగ్గరికి. నాభిస్తాను, మీ నాభి అంటే బొడ్డు భాగం నేల టచ్ అవ్వాలి, మీతో పాటు పైకి వస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. మకరాసన్. బాగా గుర్తుంటాయి అసలు ఏమిటంటే అప్. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. మకరాసన్. రెడీ? ఆఫ్టర్ రెడీ టు ధనురాసన్. విల్లు మాదిరిగా శరీరం తయారు చేస్తాం. గుడ్, అంతే. ఇంకా బాణం ఎలా ఉంటుందో అలా ఉండాలి. కొంచెం ట్రై. ఇంకా బాగుంది, ఇంకా కొంచెం ట్రై చేయండి. వెరీ గుడ్. 1 2 3 4 5 9 10. విశ్రాంతి. మకరాసన్. రైట్ సైడ్. కమ్ టు అమృతాసన్ और శవాసన్. టాప్ టు బాటమ్ విశ్రాంతి. శరీరం మొత్తాన్ని విశ్రాంతిగా ఉంచండి. గెట్ రెడీ. అర్ధ పవన ముక్తాసన్. రైట్ లెగ్. మీ చిన్న టచ్ అయిపోవాలా, మిగతా లెగ్ స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. లైక్ ఇన్ఫెంట్ తీసుకుంటే అలాగే యోగాకి అయితే అదర్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. లైక్స్. బౌత్ లెగ్స్. మధ్యలో హెడ్ ఉండాలి దగ్గరికి. పట్టుకోండి పట్టుకోండి, ఇలా ఇలా క్యాచ్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. లైక్స్ లైక్స్ లైక్స్. గ్యాస్ ట్రబుల్. సర్వంగాసన. సర్వంగాసన్. అదే రెండు కాళ్ళు పైకి లేపి ఎయిర్లో దడం కింద చేతులు రెండు సపోర్ట్ ఇచ్చి
సర్వాంగాలు పైకి లేస్తాయి. కొంచెం ట్రై. ఇప్పుడు ఉండడానికి కొంచెం కొంచెం సోలి పట్టుకో, వదలకూడదు ఇంకా. అప్. రైట్. కొంచెం కొంచెం గుడ్. పట్టుకోవాలి, వదలకూడదు, చేతులు వదలకూడదు. రైట్. అలదా. ఓకే. స్లోలీ హలాసన. ఆ 2 కాళ్ళు వెనక ట్రై చేయండి. బ్యాక్ టచ్ అవ్వడం ట్రై చేయండి. కొంచెం కొంచెం ట్రై చేయండి చాలు. ఎంతవరకు వెళితే అంతవరకు వస్తాయి. దగ్గర వస్తుంది. ఇంకా కొంచెం కొంచెం వచ్చారు, దగ్గర వచ్చారు. ఇంకా చిన్నది తక్కువ ఉంది అంతే. వచ్చారు, దగ్గర వస్తారు అంతే. గుడ్. స్లోలీ డౌన్. నెమ్మదిగా దించండి. హెడ్ పైకి లేకూడదు, స్లో నెమ్మది దించండి. చేతుల సపోర్ట్తో శరీరం నెమ్మదిగా దించండి. స్లోలీ డౌన్ డౌన్ డౌన్. రిలాక్స్. అమృతాసన్. ఐస్ క్లోజ్. దీనికి కౌంటర్ ఉంది, కౌంటర్ చేయండి. మత్స్యాసన్. చేతులు 2 బట్ట కింద తీసుకోండి, సీట్ కింద ఈ విధంగా తీసుకొని నెక్ సపోర్ట్ ఉండాలి. నడుం కింద చేతులు ఈ విధంగా ఇలా రావాలి. చేతులు 2 కింద తీసుకొని నెక్ సపోర్ట్ ఉండాలి. ఇలా రావాలి. ఇగో ఇలా మెషర్, ఇలా నెక్ ఒకటే అంతే. నడుం డౌన్ డౌన్ డౌన్. నెక్ ఒకటే. కౌంటర్ సార్ గురుగారు. చేతులు కింద తీసుకోండి సార్, కింద తీసుకోండి. ఈ మోచేతులు నొక్కి పెట్టి నెక్ సపోర్ట్ అవ్వాలి. ఓకే. ఇది హైపర్ థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. ఇలా రావాలి. అడుగు పైకి లేపొద్దు. ఎస్ అంతే సార్. అర్థమైందా? చేతులు 2 ఈ విధంగా తీసుకుంటారు. రివర్స్ చేయండి. ఈ మోచేతులు నొక్కి పెట్టండి. ఎస్ అంతే. అయ్యా సార్, మీరు చేసింది చాలా కష్టం. ఇంకా ఇదే యూజ్. సర్వంగాసన చేసినప్పుడు ఈ నెక్ మజిల్స్ అన్ని కూడా టైట్ పడేస్తుంది కదా, అది ఫ్రీ అయిపోతుంది. కౌంటర్ చేయాలి. మత్స్యాసన్. ఆఫ్టర్ గెట్ రెడీ. నటరాజ్ ఆసన. రైట్ లెగ్. నటరాజ్ ఆసన. రైట్ లెగ్. నటరాజ్ లెగ్ ఆపోజిట్ లో ఫోల్డ్ చేసి మోకాల దగ్గర చేయి పెట్టుకుంటుంది. దానికి ఆపోజిట్ లో బాడీ ఉంటుంది. ఆ చెయ్యి మోకల మీద, ఈ చెయ్యి ఇటు, అటువైపు. ఆ చెయ్యి మోకల మీద, ఈ చెయ్యి ఇటు, అంతే. ఇంకా వీపు నేల టచ్ అయిపోవాలా. లెగ్ ఇంకా ఫోల్డ్ చేయండి. ఇలా ఈ ఫోల్డింగ్ అంతే. ఈ చెయ్యి మోకల మీద తీసుకోండి. అటువైపు చూడాలి. కొంచెం రైట్ అంతే. మీ ఫ్లెక్సిబుల్ ఉంది బాడీ, మీరు హ్యాపీగా చేయొచ్చు అన్ని అసలు. మా డౌన్కి మోకాలు డౌన్ చేయండి. ఇటు పక్క ఈ మోకాలు డౌన్ చేసేలా. ఈ మోకాలు రైట్. విశ్రాంతి. రిలాక్స్. ఎదురు బెల్ట్ పెట్టారు. బెల్ట్ రిమూవ్ చేయండి. బెల్ట్ ఉన్న తీసేయండి అమ్మా. బాస్ బెల్ట్ కూడా చూసుకోండి. బెల్ట్ ఉందంటే ఆ శక్తి మీలో ఇన్నర్ రాదు. అదర్ సైడ్, అదర్ లెగ్, అదర్ సైడ్. నటరాజాసన్. ఓపెన్.
ఓకే. కొంచెం కింద. ఆ! విశ్రాంతి. రిలాక్స్. రిలాక్స్. విశ్రాంతి. ఓకే. గెట్ రెడీ టు బోట్ పోజ్. నౌకాసన. నౌకాసన్. బోట్. బోట్ మాదిరిగా. మైక్‌లో అప్పుడు బెస్ట్. నౌకాసన్. బోట్. చేతులు 2 అదే విధంగా ఉండాల. పాదం మీద పాదం పెడితే ఎంత హైట్ వస్తదో అదే హైట్ రావాలి కదా! ఆ! గుడ్. బోట్. బోట్ మురిగిపోద్ది లేతే అప్ అండ్ డౌన్ అయితే. సేమ్ ఒకే లెవెల్‌లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. విశ్రాంతి. రిలాక్స్. సేతుబంధాసన. బ్రిడ్జ్ పోజ్. సేతుబంధాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి పాదాల పైన పట్టుకొని నడుము పైకి లేపుతాం. పాదాల పైన పట్టుకొని నడుము పైకి లేపడం అంతే. దగ్గరికి కొంచెం ట్రై చేయండి అంతే. చాలు. ఈ చిన్న టచ్ అయిపోవాలి. ఛాతీ భాగం టచ్ అవ్వాలి. ఈ లెవెల్ టచ్ అవ్వాలి. ఆ లెవెల్ వరకు నడుము పైకి లేపాలి. ఇక్కడ టచ్ అవ్వాలండి. ట్రై చేయండి. ఆ లెవెల్ వరకు ట్రై చేయండి. సరిపోతుంది. కొంచెం ట్రై. ట్రై. పాదాలు లేపొద్దు. పాదాలు నేల టచ్ అయి ఉంటాయి. నడుము పైకి లేపడం చాలు. ఓకే. గుడ్. విశ్రాంతి. రిలాక్స్. రిలాక్స్. సైడ్. టర్న్ టు రైట్ సైడ్. కుడి చేతితో తిరిగి పడుకోండి. ఎడమ చేయి సపోర్ట్ ఇచ్చి బాడీని పైకి లేసి కూర్చోండి. ఎడమ చేయి సపోర్ట్ ఇచ్చి నెమ్మది లేసి కూర్చోండి. గెట్ రెడీ. అర్ధమచంద్రాసన. 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 లెగ్ ఫోల్డ్ చేయండి. ఆ లెగ్ ఫోల్డ్ చేయండి. ఆపోజిట్లో పట్టుకోవాలి. ఆపోజిట్లో పట్టుకోవాలి. నించున్న లెగ్ని ఆపోజిట్లో పైనుంచి. ఆ పైనుంచి. ఈ లెగ్ని లెగ్ ఫోల్డ్ చేసండి. ఆ చెయ్యి ఆపోజిట్. అంతే. కొంచెం ట్రై చేయండి. కొంచెం ట్రై. ఆ నించున్న లెగ్ని పట్టుకుని ట్రై చేయండి. కొంచెం ట్రై చేయండి. అర్ధమచంద్రాసన్. ఇది షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఆసనం బాగా. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి డయాబెటీస్ తగ్గించడానికి ఉపయోగపడుద్ది. లేని వాళ్ళకి రాదు. ఓకే. విశ్రాంతి. రిలాక్స్. అదర్ సైడ్. అదర్ లెగ్. అదర్ సైడ్. ఆపోజిట్. ఆపోజిట్. ఆ చేయి పనిచమ్మా. ఆ లెగ్ పోల్చమ్మా. అంతే ఇలా రావాలి. ఆ లెగ్ పోల్చమ్మా. పోల్చు. ఈ లెగ్ పైకి. ఓకే. విశ్రాంతి. వక్రాసన. కాళ్ళను ముందు పొడవు పెట్టుకోండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి పైకి. నించోటండి. కుడికాలు నించి పెట్టండి చాలు. దానికి ఆపోజిట్ నించున్న లెగ్ని పట్టుకోండి. ఇప్పుడు బాడీ వెనక్కి ఎంతవరకు వీలైతే అంతవరకు నొక్కి పెట్టండి. వెనక్కి అది పట్టుకొని నొక్కి పెట్టాల. ఫోల్డింగ్ రావాలా. ప్యాంట్ కేస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కరెక్ట్గా. తెచ్చుకోండి. ఓకే. వక్రాసన.
ఇది ఈజీగా ఉంది కదా. ఇప్పుడు చేయి నడుము మీద ట్రై చేయండి, ఆ సపోర్ట్ లేకుండా. ఉమ్. ఇలా 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 పట్టుకోవాలి, ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి నడుము మీద. ట్రై. లేకపోతే పళ్ళ సపోర్ట్ ఇచ్చింది. ఓకే. విశ్రాంతి. అదర్ సైడ్. అదర్ సైడ్. ఈజీ సార్, అది కష్టం ఇంకా. అలా ఇటుపక్క పెట్టుకుని పాదం, ఈ పాదం ఇటుపక్క పెట్టుకోండి, అంతే. ఈజీగా ఉంటుంది ఇంకా ఇది. ఓకే. లా ఉంగకూడదు, ట్రై చేయండి. రకరకాల భంగిమలు వస్తున్నాయి. ఓకే. విశ్రాంతి. రిలాక్స్. పద్మాసనం తీసుకోండి. పద్మాసన్. పద్మాసన్ తెలుగు భాషలో మనకు నచ్చింది పద్మాసనం. వస్తుంది ట్రై చేయండి. లేదా అర్ధ పద్మాసనం. పద్మాసనం అయితే అర్ధ సగం. మీకు వస్తుంది అంతే. ప్రయత్నిస్తే రాందంటే ఏమీ లేదండి, అన్నీ వస్తాయి. ప్రయత్నించండి చాలు. రెడీ. గుడ్. పర్వతాసన. చేతులంటే పైకి, నమస్కార స్థితిలోకి. ఊపిరితిత్తులు నిండా గాలి పీల్చుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. ఐస్ క్లోజ్. విశ్రాంతి. స్లోలీ డౌన్. వెనక్కి తీసుకోండి. యోగ ముద్రాసనం. కుడి చేతిని ఎడమ చేతి వెనక్కి పట్టుకొని ఫ్రంట్ అంతవరకు వీలైతే అంతవరకు డౌన్ చేయండి హెడ్. యోగ ముద్రాసన. డౌన్, హెడ్ డౌన్, కిందకి. వచ్చేప్పుడు నాలుగే వస్తుంది, వస్తుంది, దగ్గర వస్తుంది. కొంచెం కొంచెం ట్రై చేయండి. రైట్. విశ్రాంతి. చాలు. చేతులండు మోకాళ్ళ మధ్య నాడీ శోధన ప్రారంభం చేయండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, రైట్ హ్యాండ్ నాస్ట్ల మీద పెట్టుకొని రైట్ నుంచి గాలి పీల్చుకోండి. కుడి పక్క నుంచి గాలి తీసుకుని ఎడం పక్క వదలండి. ఎడం పక్క తీసుకుని కుడి పక్క నుంచి వదలండి. వెనుముక నిటారుగా ఉంచండి. నాడీ శోధన ప్రాణాయామ. ఉంగరపు వేలు, బొటన వేలు మాత్రమే నాస్ట్ల మీద ఉండాలి. కుడి చేయి, కుడి చేసారు. ఈ 2000 కట్ చేస్తాను. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. Long breath. Breathe in and breathe out. అలా అవుట్ నుంచి బ్రీత్ ఇన్ and breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out.
విశ్రాంతి. వెనుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఐస్ క్లోజ్. సుఖం, స్థిరం, ఆసనం. సుఖంగా స్థిరంగా ఏ ఆసనంలో కూర్చోగలమో అదే ఆసనం. పతాంజలి మహర్షి మనకి డెఫినేషన్ ఇచ్చారు. ఆయన ఏ ఆసనది? సుఖం, స్థిరం ఆసనం. ఏ మాత్రం కదలిక లేకుండా ఉండాలి ఆసనంలో కూర్చోండి. సరే, అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి. వెన్నుముక ఏ మాత్రం కదలకూడదు, బాడీ మూమెంట్ అవ్వకూడదు. మెడిటేషన్. ఐస్ క్లోజ్. చూపుడు వేలు, బొటన వేలు రెండు దగ్గర తీసుకోండి. చిన్ముద్ర. చూపుడు వేలు బొటన వేలు రెండు దగ్గర తీసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి ప్రశాంతంగా కూర్చోండి. చిన్ముద్ర. ఈ ముద్రలో కూర్చుంటే మనకి ఏకాగ్రత కలుగుతుంది. అలాగే సిమల్టేనియస్గా శ్వాసతోనే ప్రాణాయామం చేయాలి. ఇన్నర్ బ్రెత్ అండ్ అవుటర్ బ్రెత్. తీసుకునే గాలి, బయటకు విడిచిపెట్టే గాలి, ఆ శ్వాస, దాంతోనే ప్రయాణం చేయండి. ప్రయత్నించండి. మనసు భూతకాలం మీద, భవిష్యత్తు మీద తిరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి వర్తమాన కాలం, ఈ క్షణం, ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో ఉంచండి మనసుని. మనసు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఏకైక సాధనం శ్వాస. శ్వాస ద్వారా మాత్రమే మనసుని కంట్రోల్ చేయగలం. Smiling face. Beautiful smile in your face. పొడవాటి శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. మన చుట్టూ ప్రకృతి నుండి వినిపిస్తున్న శబ్దాలు గమనించండి. సహస్రనామావళి వినిపిస్తుంది. అలాగే వెహికల్స్ వెళ్తున్న శబ్దం, పక్షుల అరుపులు, ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం, ప్రతి చిన్న శబ్దాన్ని కూడా గమనించండి. ఈ ప్రకృతి, శరీరం భగవంతుడు మనకిచ్చిన ఒక సుందరమైన బహుమానం. మీ శరీరాన్ని ప్రేమించండి, ఆదరించండి. పొడవాటి శ్వాస తీసుకుని నెమ్మదిగా breathe in and breathe out. మీ యొక్క శరీరాన్ని గమనించండి. మీ యొక్క మనసుని మీ యొక్క కాళ్ళ పాదాల దగ్గర తీసుకెళ్ళండి. మోకాలు భాగం, తొడ భాగం, జననేంద్రియం, నాభి స్థానము, 72,000 ప్రాణనాడుల కూడలి, పొట్ట భాగము, ఛాతి భాగము, వెనుముక, భుజములు,
షోల్డర్స్. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, మెడ భాగము, తల భాగము, పూర్తి శరీరం మొత్తాన్ని గమనించండి. పొడవాటి శ్వాస తీసుకుని నెమ్మదిగా నెమ్మదిగా విడిచిపెట్టండి. వారి యొక్క సుదీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. ఈ యొక్క ఆలోచనలు గమనించండి. మంచివైన చెడువైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ ఆలోచన కూడా నిలిపోద్దు. నెక్స్ట్ 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 అలా గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ అందరూ మీ యొక్క ఆలోచనలో లీనమైపోయారు. ఒక పొడవాటి శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించండి. ప్రకృతి నుండి వినిపిస్తున్న శబ్దాలు గమనించండి. మీ యొక్క శరీరాన్ని గమనించండి. మీ యొక్క ఆలోచనలు గమనించండి. A long breath. Breathe in and breathe out. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి విడిచిపెట్టే శ్వాస, మన ముక్కు కొనలు తాగుతూ లోపలికి వెళ్ళే శ్వాస ద్వారా మనకి శక్తి వస్తుంది. అలాగే బయటికి విడిచిపెట్టే శ్వాస ద్వారా మనకి విశ్రాంతి కలుగుతుంది. ఆ శ్వాసనే ప్రయాణం చేయండి, ప్రయత్నించండి. మనసంతా చాలా తేలికగా, ప్రశాంతంగా, హాయిగా ఉండడానికి గమనించండి. పొడవాటి శ్వాస తీసుకుని నెమ్మదిగా లాంగ్ బ్రెత్. బ్రీత్ ఇన్
and breathe out. అమృతాసన్, కాలు పొడవుగా చాపుకొని పడుకోండి. అమృతాసనంలో విశ్రాంతి. కళ్ళు మూసుకుని పడుకోండి. కళ్ళు మూసుకుని పడుకోండి. బ్యాక్ డౌన్. టాప్ టు బాటమ్. శరీరం మొత్తాన్ని విశ్రాంతిగా వదిలేండి. రిలాక్స్ 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 రిలాక్స్. పూర్తి స్థాయిలో విశ్రాంతి. హలో. జయ గురుదేవ్. హలో. 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 అలాగే అలాగే ఉండి బాగా అల్లరి పిల్లడు అనమాట. ఏం చేస్తున్నాడు? ఆయనకి చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు. అల్లరి పిల్లడు చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు. మట్లో దొరలు ఏడుస్తున్నాడు. అలా కాళ్ళు చేతులు ఆడించుకుంటూ మొత్తం నాకు చాక్లెట్ కొనకపోతే ఒప్పుకోను అని ఏడుస్తున్నాడు. అలా రియల్గా మీరు అలా ఉండాల. గురించాలి చాక్లెట్ మీకు. మీ పిల్లలు అలా అల్లరి చేసినట్టు కాళ్ళు చేతులు మొత్తం శరీరం అంతా షేక్ చేయాలి. ఓకే. నేను చాక్లెట్ కొనకపోతే ఒప్పుకోను అంటారు కదా, మొత్తం షేక్ కనియు. రౌండ్ సౌండ్ సౌండ్ కరెక్ట్. అది సౌండ్తో పూర్తిగా షేక్ చేయాలి. అంతే గట్టిగా గట్టిగా. ఇంకా నేను ఒప్పుకోను, నాకు చాక్లెట్ కావాలి, షేక్ చేయాలి మొత్తం. అలా అంటే ఒక అనదు మట్లో దొర్లు వేసేస్తాడు శుభ్రంగా. ఇంకా 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 అచ్చా అచ్చా అచ్చా. అలా అయితే కొంటారు చాక్లెట్. ఇలా దొర్లు వేసేస్తారు. అలా ఎడితే మట్లో ఎలా దొరుకుతారో తెలియదు. ఇంకా షేక్ షేక్ కనియో కనియో కనియో. అచ్చా 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 అచ్చా. చిన్నపిల్లలతో మీకు ఎక్స్పీరియన్స్ లేదు ఎంత. ఇంకా ఇంకా పూర్తిగా నేను ఒప్పుకోను, చాక్లెట్ కొనకపోతే ఒప్పుకోను. రైట్. విశ్రాంతి. ఐస్ క్లోజ్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సరే మొత్తం విశ్రాంతి వదిలేండి. రిలాక్స్ రిలాక్స్. లాంగ్ బ్రెత్. బ్రీత్ ఇన్ and breathe out. Turn to right side. Turn to right side. నెమ్మది లేసి కూర్చోండి. సుఖాసన. నెమ్మది లేసి కూర్చోండి.
ఓకేనా? ప్రేయర్ చేద్దాం అలా కూర్చొని. ప్రేయర్ 3 టైమ్స్ ఓంకార్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వమంగళ భవంతు. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. చేతులు రెండు రబ్ చేసుకొని తల మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరుచుకోండి. ఓకే, గుడ్.